ఉభయ వేదాంత ప్రవక్త శ్రీమాన్ శ్రీ మరింగంటి శ్రీ రంగాచార్య స్వామి స్మారకంగా ఏర్పాటు చేసిన తిరుప్పావై ప్రవాచక విశిష్ట పురస్కార ప్రధాన మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుప్పావైలో అనర్గళంగా ప్రవచనాలు చేసి భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన వారి సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని టీకేవి రాఘవన్ కు అందజేసినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. టీకేవి రాఘవన్ మరింగంటి శ్రీ రంగాచార్య స్వామి శిష్యుడని ఈ సందర్భంగా వివరించారు. ఆధ్యాత్మిక ధర్మ సంబంధ సందేహాలను నివృత్తి చేయడంలో ప్రవచనాల ద్వారా విశేష సేవలు అందిస్తున్న ఉద్దండ పండితుడుగా టీకేవి రాఘవన్ కు ఈ గౌరవం దక్కిందని తెలిపారు. స్నేహపురి కాలనీలోని పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. టీవీ ఛానల్స్ లో ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు అందించారు. దాదాపు 500 ప్రసంగాలు వీరు ఆధ్యాత్మిక విషయాలపై ప్రవచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు వీరిని ప్రవచన వాచస్పతి, అభినవ వ్యాస, చతుర్వచో నిధి, ఉపన్యాస శిరోమణి, ఉపన్యాస వెంకటరమణాచార్య గారు స్వామివారికి నేను నమస్కారం. ఒకప్పుడు జంచాల పాపయ్య శాస్త్రి గారు ఒక పద్యంలో అంటారు, ఈ భవంతి లోపల సంస్కృతి అనే భవంతిలో 5 దీపాలు వెలిగాయి, వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా కాంతిని భిక్షముగా పెట్టారు అని చెప్పి. అలాంటి పెద్దల లోపల శ్రీమాన్ మర్రంగంటి శ్రీరంగాచార్యుల వారు ఒకరు. అలాగే తెలుగునాట 4 పక్కల కూడా నలుగురు ఇతర పెద్దలు కూడా అలా చేశారు. కానీ వీరు దీపం వెలిగించే విధానం ఎంత గొప్పది అంటే, సంస్కృత పరిజ్ఞానము ఏమీ లేని వాడిని కూడా ఒక పండితుడిగా తీర్చారు స్వామి. అది వారి గొప్పతనం. అంతేకాదు, తమిళంతో పరిచయం లేని వాడిని హిందీలో రహీం ఖాన్ ఇలాంటి వాళ్ళది కూడా పరిచయం చేస్తూ సభ లోపల ఉండే ప్రతి ఒక్కరిని, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కూడా ఆకర్షించేలాంటి మంచి వాక్చాతుర్యాన్ని, అలాంటి దాన్ని శిష్యులకు అందజేసిన పెద్దలు మనకి దగ్గరలో ఉన్న సంస్కృత కళాశాలలో సుమారు 40 సంవత్సరాల పాటు ఉపన్యాసకులుగా పనిచేయడమే కాదు, తెలుగు నాట పేరు చెప్తే అందులో హైదరాబాద్ అనగానే వారి పేరు వినిపించి తీరుతుంది. అలాంటి పెద్దల సన్మానం 4 గోడల మధ్య గణితం చెప్పుకున్న నాలాంటి వాడికి రావడం చాలా అజ్జమే సఫలం జన్మ సుప్రభాతాచమే నిశ అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రవచన విశిష్ట పురస్కారాన్ని మాకు రావడాన్ని ఎలా పోల్చుతానంటే, హనుమంతుడు అంటాడు, అమ్మా సీతమ్మ, అక్కడ పరివారంలో దిగ్ధంతులంతా ఉన్నారమ్మా, అనుగ్రహం నాకు దక్కింది అంటాడు. నేను కూడా అలాంటి స్థాయిలోంచి ఆ స్థాయికి ఎదిగిన వాడిని. నాకు ఆ పురస్కారం రావడం పూర్వజన్మ పుణ్యకృత ఫలము అని ఆశాసన చేస్తూ, అదే జ్ఞాపకం చేస్తూ అందరికీ కూడా నమస్కారం.